అంతా లో ప్లేసెస్ స్మెల్ తీసేసి నీట్గా మడుస్తాను. పారేసి బట్టలు ఉండవి పారేయాల. అది ఎప్పుడు వచ్చింది అమెజాన్ నుంచి ఆర్డర్? ఎన్ని వచ్చినాయి? మీషో నుంచి వచ్చింది మమ్మీ, అమెజాన్ కాదు. మీషోలో బాగున్నాయి. మీషోలో ఎన్ని వచ్చినాయంటే 12 వస్తాయి. 300 300 6 బట్టలు ఇవి నీట్గా షర్ట్లు ప్యాంట్లు షార్ట్స్ ఇది టవల్స్ బనియన్స్ మంది సపరేట్గా పెట్టేస్తున్నారా? అవలే అదన్నీ చెప్పేసి చేసుకోడు బాగా పెట్టుకోడు. మేము పెట్టిస్తేనే మనకి. సరే ఇంక అక్కలు పెట్టుకోండి. ఇంకెవరు పెడతారు? అక్క పెట్టేయాలా లేదంటే తల్లి పెట్టేయాలా? మంచి మంచి బట్టలన్నీ వేరే దాంట్లో పెట్టేసాను నేను షూట్ కేసులో. ఇది ఇంటికి వేసుకునే ఇంటికి పెట్టుకునే బట్టలన్నీ ఫ్రెండ్స్ ఇవన్నీ. ఫ్రీగా పెట్టమగానే ఎక్కువ బ్యాగ్స్ ఎక్కువ. ఐషుకి నేను హాస్పిటల్ పోయి వచ్చిన నుంచి నాకు కూడా జలుబు లైట్గా జ్వరము ఫీవర్ వచ్చేసింది ఫ్రెండ్స్. అందువల్ల పిల్లలు వాళ్ళంతా తీసి మన గుడ్డలు అన్నీ ఇంటికి వేసుకునే గుడ్డలు టూవల్స్ అన్నీ ఈరోజు అమెజాన్ నుంచి బ్యాగ్ వచ్చింది ఫ్రెండ్స్. అందువల్ల దాన్ని చేసి క్లీన్ చేసి నీట్గా ఎత్తి పెడుతున్నారు. నేను హాస్పిటల్ పోయి వచ్చిందే వెళ్తే మాదిరి అయిపోయింది ఫ్రెండ్స్. నాకు అంటే భయపడ్డాను నేను. ఎందుకంటే పాపకు ఫీవర్ 102, 103 కనిపిస్తే నేను భయపడిపోయి ఆ భయానికి నాకు జ్వరము హెడ్ఏక్ వచ్చేసింది అనమాట. మార్నింగ్ నా కూతురే సంగీతనే వంట చేసింది పాపము. వంట ఏం చేస్తావు సంగీత? సాంబారు అప్పలము సంగటి చేసిందనమాట. ఇంకా టైం అయితే 11:30 అవుతుంది. 12 గంటలకు తినాలన్నమాట. వాను కూడా అంతే ఫ్రెండ్స్. వాను కూడా నడుచుడండి ఆడ ఉంది. అవునా? వాను కూడా ఫీవర్ లైట్గా అదేందో హాస్పిటల్కి వస్తే మాకు అవుతుంది ఫ్రెండ్స్. నిజంగా ఆ బాబు కట్ట వచ్చేసింది కదా, టైం పడిపోయాము. నేనంతా నిద్రలేదు ఫ్రెండ్స్. నేనంతా ఊరికి అటు బర్త్డే అటు చేసినాం కదా, నేనంతా నిద్రపోలే. ఆ పాప మళ్ళీ నైట్ వచ్చేసింది. పోయి ఇంజక్షన్ ఇచ్చుకొని మళ్ళీ ఇంటికి వచ్చామన్నమాట. నైట్ అంతా నిద్రలేదు మా బాబుకి. మాకంత కళ్ళు చూడండి, నిద్రే పోలేదు నైట్ అంతా. మేల్కొనే ఉన్నాము. ఆ పాపకి తడిగుడ్లు అంతా తడిగుడ్డు పెట్టి కత్తి మీద అది చేసామన్నమాట. నిద్రపోతే ఫుల్గా నిద్రపోతే బాగుంటుంది. తినేసి 3 hours 4 hours నిద్రపోయినామంటే సరిపోతుంది అనమాట. ఐషిక అలా అయిందనేసి పాప మాట రాకపోతే నిద్రపోలేదు. నైట్ అంతా మేలుకున్నాము. ఆ ఫీవర్కి ఫీవర్ ఎక్కువ. సంగతి తిందాం రండి ఫ్రెండ్స్. ఆరికల సంగటి తినమని వాళ్ళని. పొద్దునుంచి ఫీవర్ ఫ్రెండ్స్. నాకు ఫీవర్ అంటే ఆ పాపకి జ్వరం వచ్చిందని కొద్దిగా భయం పడ్డా. పిల్లలకి ఏమైనా అయితే నాకు నా వల్ల కాదు ఫ్రెండ్స్ తట్టుకునేదానికి. అందుకే రాత్రంతా ఆ పాప ఫీవర్ ఉండింది, తగ్గింది. ఐషు బాగుంది. భయం పడ్డాం మేము, ఏమి ఇట్టొచ్చేసింది బిడ్డకి పుట్టినరోజు ఆవిడనేసి. తినసంగిత నువ్వు నేనంతా ఎవరు నిద్రపోలే ఫ్రెండ్స్. పిల్లలు ఆ పాప రాత్రంతా చలి జ్వరంకి వణికింది పాపం ఐషు. రాయిషు తిను. ఏందది? బోటి. తిను. ఇంకోటి కూడా అట్ట అవుతుందా? అన్నీలే
తినిపోమనే పో తినిపో. నాకు ధనం మంచుకోపో పోమనే. ఏమన్నా చేయించదా పలావ్ ఏమన్నా? ఎలా ఎండిపోయింది సిమెంట్ ఎండిపోయింది దానికి వేస్టేనా? వేస్ట్ ఇంక వదిలేమనే. ఇప్పుడు యావదో అది వాళ్ళు ఫస్ట్ పూర్తి ఇప్పుడు ఎట్లా చేసారు చూడండి ఫ్రెండ్స్, వాళ్ళకి ఏమన్నా మా పాప ఐషు గిఫ్ట్ ఇచ్చినాం కదా, పడిపోయిందిరా ఒకసారి చూడండి. పడిపోయింది మా గోడ పడిపోయిందంట. అయ్యో ఇల్లు పడిపోయింది, కూల్చేసినారు ఇల్లు. ఇది కట్టాలంటే ఒకే రోజు కూకుని కట్టాలా, కడితే మళ్ళీ చూడే. అయ్యో పడిపోయింది, ఏం చేయాలి ఇప్పుడు? వేస్ట్ ఇంకా ఏం చేస్తావు? ఆ సిమెంట్ గట్టిగా అయిపోయింది కదా. ఎవరు ఇల్లు కట్టకపోయారు ఫ్రెండ్స్. మేమేం మేస్త్రి ఇలా కట్టేదానికి చెప్పు. ఇల్లు కట్టేవాళ్ళకి అవన్నీ సరే. ఇది ఆ నుంచి పడినందుకు తెలియదే ఎట్టా కూలిపోయిందా? పోతే పనిలే, ఇంకోటి తీసుకుంటే పోయా. కట్టాలంటే ఒకే రోజు కట్టేయాలా, లేకుంటే వేస్ట్ సిమెంట్ అంతా. ఏంది మనే? ఏమో పనోళ్ళేమో కింద కూలోళ్ళు. ఇది కట్టాలంటే ఒకే రోజు కట్టాలి, లేకుంటే అవును. అసలు ఇటుకలన్నీ వస్తున్నాయి, ఇంకోటి మళ్ళీ తీసుకోవాలి కదా. వద్దు ఊరికే వేస్ట్ అదా ఏదో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు కట్టుకోవాలంటే తీసుకోవాలి. ఒకే రోజులో క్లియర్ చేసేయాలి, లేకుంటే ఇప్పుడు సిమెంట్ ఎంత గట్టిగా అయిపోయింది అక్కడే. నీళ్ళు వేసుకుంటావుదా? తెలీదే, ట్రై చేద్దామా? అడిగితే దీంట్లో కలుపుకుంటా కొద్దిగా ఇది వేసుకొని. అయిపోయింది. అవునా? అదే దీంట్లో వేసేసిదా అంతే. రాండి ఫ్రెండ్స్, కొద్దిగా అన్నం తిందాము. ఎందుకంటే నాకు కొద్దిగా లో బీపీ అయిపోయింది మొన్న, అందువల్ల కారము ఉప్పు బాగా తినమన్నారు. కొద్దిగా రైస్ తింటున్నాను అనమాట. ఇదేమంటే ఏంటది? గొడ్డు కారం. గొడ్డు కారం అన్నం. రస అయితే తుప్పు పెడతా సంగీత అరం తిందు. గొడ్డు కారం ఎంత బాగుంటుందంటే, నెయ్యి వేసుకొని ఉప్పు వేసుకొని కారం వేసుకొని. చైతో చుప్పులారు కొద్దిగా ఫ్రిడ్జ్లో శీతమైపోయింది. ఒక చూరు ఏమా పుల్లర గొజ్జు చేసిన ఫ్రెండ్స్ నేను. చేసి ఫ్రిడ్జ్లో పెట్టిన. ఒక చూరు వేయి చాలు. అయ్యో చూడండి చాలే చూపించారు చూడండి ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్ పడేసిన. ఎలా పర్వాలేదులే, అసలు వెళ్తే మళ్ళీ ఉంచుకోవచ్చులే, దానికి టెన్షనా సైకో.
వద్దు మమ్మీ లాస్ట్ ప్రేరణ దీన్ని మంట వస్తుంది. బాగుంది కారంగా. మా ఇంట్లో ఎవరికైనా ఒగురు బాగాలేదంటే అందరూ డీలా పడిపోతారు. What is satisfying? I'm saying తినేది satisfying videos తినేది. ఏమో నెయ్యి వేసుకుంటా నేను అన్నానికి కలిసి ఇంకా దీనికి లాస్ట్ పెయింట్ కొడితే కూడా బాగుంటుంది. నువ్వు ఎంత కట్టినా ఆడ పడిపోతుంది ఇంట్లో వదిలేయి. సెట్ కాలేదేమో, ఎవరికి కట్టేదానికి రాలే ఫ్రెండ్స్ ఇల్లు. సిమెంట్ బాగా వేయలేదు, మళ్ళీ ఏందో ఇట్ట సొట్టుగా ఉల్టా పల్టాగా కట్టేసినారు. సిమెంట్ బాగా, పిల్లర్ కూడా బాగా వేయలేదు స్ట్రైట్గా. వాళ్ళు ఇలేదా? అయ్యా చూడండి ఫ్రెండ్స్, పడిపోతుంది. మేము ఏమైనా ఒకటి ఫ్లాట్ తీసుకొని ఒక 4-5 కోట్లు ఒప్పించేసి ఇల్లు కట్టు అని చెప్పి ఇవ్వాలి. ఇంత వెళ్ళినా గోయిందా పాపం వాళ్ళు డబ్బులు ఇచ్చిన వాళ్ళు. పారేసలేమనే పోయిందంతా. యాలేషు అయ్యా వేస్టేనా? ఇప్పుడు ఏం చేస్తా పీకేసి తిప్పించి కొత్త దాంట్లో పెడతాను. దాన్నే రీస్టార్ట్ చేయాలి. ఇప్పుడు మమ్మీ అయితే కొత్త నిర్మాణం చేస్తుంది. నీ ఇష్టం మమ్మీ, ఎట్టనే చెయ్యి. ఎప్పుడైతే మాకైతే హెయిర్ ఉంది కదా, దాంట్లో ఏం స్ప్రే అది? లవంగాల స్ప్రే. లవంగాలు అంట గైస్. స్కాల్ప్కి కొట్టుకోవాలన్నమాట. స్కాల్ప్కి ఇలా స్ప్రే చేసుకోవాలా. స్ప్రే చేసుకుంటే కొంచెము హెయిర్ గ్రోత్ బాగుంటుంది అనమాట. హైడ్రేట్గా ఉంటుంది, మాయిశ్చర్గా ఉంటుంది, మంచిదన్నమాట. యూట్యూబ్లో చూడండి ఫ్రెండ్స్, ఒకేసారి సిమెంట్ పూసి కట్టేస్తుంది. అందరికన్నా మమ్మీనే బాగా కడుతుంది ఇల్లు. సూపర్ మమ్మీ. మమ్మీ నువ్వు కూలి పని పోయినావా? మమ్మీ కూలి పనికి వెళ్ళిందంట. మమ్మీ కూలి పనికి వెళ్ళిందంట. లేకపోతే అంత బాగా ఎట్లా తెలుసు కదమ్మా? కామెడీ కామెడీ. బా ఇంత బాగా కడుతుంది మమ్మీ. మమ్మీ తెలివైంది.
సూపర్. మమ్మీలు తెలివిగా ఉంటేనే సంసారం పైకి వచ్చేది. ఇదే మీరు తినలేదు అప్పుడాలో మోసం గైస్ మమ్మీది డూప్లికేట్ సిమెంట్ అంతా ఇచ్చినారు ఫ్రెండ్స్. పాపము నేను ఐడియా కడదాం అనుకుంటే అదంతా పోయింది, ఏం చేయలేదు. ఇంకో తీసేసాలేమా. మోసం బాధపడిపోతుంది. అంత మోసమే, అంత డబ్బులు ఊరికే వేస్ట్. ఊరికే వేస్ట్ ఫ్రెండ్స్, ఇవంతా ఊరికే డబ్బులు వేస్ట్. 500 ఇది ఎంత? 600 ఇచ్చి నిజంగా కట్టినాను, బాగా కట్టినాను, అది ఇరిగిపోతుంది, అస్సలు ఉండడం లేదు. చూడు సంగీత, ఎంత బాగా కట్టినాను కదా, ఊరికే అట్ట వచ్చేస్తాను సంగీత. సిమెంట్ కాదు ఇది, అయ్యో సిమెంట్ కాదు, ఇల్లు బాగా కట్టొచ్చు, సిమెంట్ కాదు అది, ఏదో అసలు మట్టి, ఏదో బంకమట్టి లాగా, బంకమట్టి తరం ఐశ్వర్య, బంకమట్లనే ఎంత బాగా ఇల్లు కట్టచ్చు. వేస్ట్, ఎంత తినేసావు నోట్లకి, నోట్తో మీద దానికి అయిపో గొబ్బంత ఎత్తి పారేసి. వేస్ట్ ఫ్రెండ్స్ ఇదంతా, ఓకే పారేయి పోతుంది. ఈ గొమ్ములనా ఇల్లు కట్టొచ్చు, గొమ్ముల కదా, ఏదో చూద్దాం ట్రై చేసి దరిద్రానికి. ఏమ్మా ఊరికి 600 వేస్ట్, డబ్బులు పోతే పోనీ, పిల్లలకి కొద్దిగా హ్యాపీనెస్ వెళ్ళేది. ఇది కూడా అట్టే దరిద్రం. సంగీత మోసం, సంగీత మోసం. అన్నీ వేస్ట్. ఇటుకలేమో బాగుండే, సిమెంట్ బాలే, అయ్యో అన్నీ బోరే. ఏం చేస్తాను ఇషు? ఏమది? పలావ్ చేస్తావా? మిల్కే మరక. ఈరోజు నా ఫీవర్ వచ్చేసి ఫ్రెండ్స్, అందుకే మా పాపే చేస్తుంది, ఏదో ఇడిపిస్తుంది. పుదీనా కొత్తిమీర పలావ్కా ఏడా కాదు కదా, కాదు కొత్తిమీర సబ్బకి సొప్పు ఏడ అమ్ముతారు సంగీత, వేస్ట్. మా విషయం ఏమో చేస్తుంది. ఏం చేస్తాను విష? మా విషయం ఆమ్లెట్ వేసుకుంటుంది ఫ్రెండ్స్. నూనె ఎక్కువ మా పాప, నెయ్యి నూనె విచ్చలవిడిగా వాడుతుంది. నిన్నే తెప్పించినాము ఒక నెయ్యి, ఆర్డర్ ఇచ్చింది మా సంగీత. మొన్న మేము పశుపతికి పోయినాడు, ఒక బాటిల్ తెచ్చుకున్నాము చూడండి ఫ్రెండ్స్. అది ఎంత 3 రోజులు కూడా రాలేదు, దోశలకే అయిపోయినాయి. ఎందుకంటే నెయ్యి దోశ ఎక్కువ తింటాం మేము ఎక్కువ నెయ్యి దోశ తింటాం కాబట్టి, కలెక్ట్ నెయ్యి దోశ ఎక్కువ తింటాం కాబట్టి షెడ్ దోశకి మామూలు దోశకి సరిపోతుంది అనమాట. అని 6 వేసింది, మరి 6 ఎందుకు మరి నాకే? ఓయమ్మా అంతేలేనా బిడ్డ, పిజ్జా లాగా కట్ చేసి తినేసేది. ఈరోజు గుడికి పోవాలనుకున్నాం ఫ్రెండ్స్, మేము పోయేదానికి కాలేదు, ఎందుకంటే కొద్దిగా ఫీవర్గా ఉంది నాకు కొద్దిగా లైట్గా. మా బాబు నైట్ అంతా ఐష్ ఫీవర్ అయిన స్మెల్ కొన్నాం కదా, అందువల్ల పోయేదానికి కాలే. ఇంక రేపన్నా వెళ్ళాలా. వద్దు మరి చాలు తల్లి. బాబాయ్ ముందు పలావ్కి ఏమేమి ఇచ్చుకున్నావా? పలావ్కి ఏమొచ్చే ఇచ్చుకోవాలి ఆర్డర్? నెయ్యి అయిపోయింది, పాలు ఏమి కావాలా ఫ్రెండ్స్. ఇప్పుడు ఏడు నుంచి వచ్చింది యశోదే ఆర్డర్? బిగ్ బాస్కెట్ నుంచి ఐస్ క్రీమ్ ఐషుకి ఇచ్చుకుంది, పాలు, మళ్ళీ అలాగే బనానా. బయట పోలేక ఫ్రెండ్స్, పోయాక అవడం లేదు మా వల్ల ఎందుకో. యాలక్కి అంటే బెంగళూరులోనే అది ఫేమస్, యాలక్కి అట్టుకొని అంటారు.
1 లీటర్ పాలు రస్కు నాకు టీకి ఇవ్వమని చెప్పిన. నోరంతా ఏదో చేదుగా అయిపోయింది. మళ్ళా ఇది మళ్ళా వాషింగ్ మిషన్, మళ్ళీ అలాగే బిస్కెట్ ఇచ్చుకున్నారు. నెయ్యి కిలో తీసుకురావాలి పశుపతికి పోయి. కొద్దిగా నాకు ఫీవర్ రేపు ఎల్లుండిలోగా తీసుకొస్తా. రేపన్న ఎల్లుండన పోతా ఫ్రెండ్స్, తీసుకొస్తా. కొద్దిగా హెడేక్ ఉంది. గోల్డ్ ఏది టాటా టీ గోల్డ్ బిస్కెట్స్ ఇన్ని ఇచ్చుకున్నారు ఫ్రెండ్స్. పాలు పెరిగిచ్చినావా? 2 పాలే ఇచ్చినారే. సార్లే తీసుకొని. కొద్దిగా ఫీవరు హెడేక్ ఉంటే ఫ్రెండ్స్ బయటకు పోయి తెచ్చేదానికి అవ్వడం లేదు. అందువల్ల ఆర్డర్ ఇచ్చుకోని చెప్పినాను ఫ్రెండ్స్. అందువల్ల ఆర్డర్ అయితే ఇచ్చుకున్నాం అనమాట. జలుబు హెడేక్ కొద్దిగా. పాప చూడండి ఫ్రెండ్స్ ఐస్ క్రీమ్ ఎలా ఇచ్చుకుంది, బాగుంది. ఆరెంజ్ నేను కొద్దిగా కొనుక్కొని చూడండి పైన సూపర్గా ఉంది. ఇదా అవును. మా అక్కకి ఇప్పుడు పలావ్ చేశాను అనమాట. నెయ్యి వేసి. ఏం పలావు? ఆలు మిల్ మేకర్ క్యాప్సికమ్ పలావ్. భలే ఉంటుంది గైస్. మమ్మీకి జ్వరం కదా, అందుకే మా అక్క చేసింది అనమాట. మమ్మీకి జ్వరం లేకపోతే మమ్మీని చేసిండు. మమ్మీ చూడండి ఎట్లా స్వెట్. ఓకే ఓకే గైస్, మళ్ళీ అయినాక చూపిస్తాను గైస్. మా పాప పలావ్ తెచ్చేస్తుంది. ఉడికినామో చూడు అంటుంది. ఎందుకంటే నేను అన్నం తింటున్నా ఈ రోజు నుంచి. కొద్దిగా ఉడకాల మగనే ఒక రవ్వ. బాబా సూపర్గా చేసింది మా పాప. జ్వరానికి నోరంతా ఏదో ఒక చేదులాగా అయిపోయింది. తినేసి కొద్దిగా కాఫీ తాగేసి ట్యాబ్లెట్స్ వేసుకొని పడుకొని వేస్తా.